హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దక్షిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్వీట్గా రవ్వ కేసరి అయితే చేసుకుంటున్నాం గైస్. ఇది మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తే సూపర్గా వస్తుంది గైస్. సో లెట్స్ స్టార్ట్. సో గైస్, దీనికైతే ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం రండి. పాల ప్యాకెట్, ఏ పాల ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు మీరు. అండ్ ఫుడ్ కలర్, ఇది కంప్లీట్గా ఆప్షనల్. ఎలైచీ అండ్ షుగర్ పౌడర్ మిక్స్ చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ గైస్, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. అండ్ నెయ్యి గైస్, నెయ్యి ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట దీనికి. సుజీ రవ్వ 1 కప్ గైస్, సుజీ రవ్వ. అండ్ నెక్స్ట్ మెయిన్ పార్ట్ ఆఫ్ ది స్వీట్, షుగర్ గైస్. సో గైస్, స్టవ్లోకి అయితే ఒక గిన్నె పెట్టుకొని అది బాగా హీట్ ఎక్కాక నెయ్యి వేసుకోవాలి గైస్. మీ ఎంతైనా వేసుకోవచ్చు నెయ్యి, అది మీ క్వాంటిటీ బట్టి. మనం ఫస్ట్ నెయ్యి వేసేదైతే డ్రై ఫ్రూట్స్ వేపడం కోసమే గైస్. నేనైతే 4 to 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసాను అనమాట గైస్. అంటే నెయ్యి వేస్తేనే ఒక మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది గైస్ మన రవ్వ కేసరికి. ఓకే, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని నీట్గా వేపేసి పక్కన ఉంచుకోవాలి. సో ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఇవి నీట్గా వేపేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ 1 కప్పు సుజీ రవ్వ వేసుకోవాలి గైస్. ఇది సుజీ రవ్వ ఉప్మాలో కూడా వాడతారు, అయినా మనం ఇప్పుడు దీనికి స్వీట్కి చేస్తాము. ఇది నీట్గా మిక్స్ చేసుకోవాలి గైస్, నీట్గా ఫ్రై అవ్వాలి. సో గైస్, చూసాక సుజీ రవ్వ ఎలా అయిందో. ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే గిన్నెలోని 3 cups ఆఫ్ మిల్క్ వేసుకోవాలి గైస్. ఓకే, మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇందాక మనం ఏ గిన్నెతో అయితే సుజీ రవ్వ వేసుకున్నామో అదే గిన్నెతో 3 cups ఆఫ్ మిల్క్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా వేసుకోవాలి గైస్. ఓకే, ఇప్పుడు 3 cups మిల్క్ వేసేసాక అంటే మీరు హై ఫ్యాట్ తీసుకుంటే కొంచెం నీళ్ళు ఎక్కువగానే వేసుకోండి. లో ఫ్యాట్ అయితే 1 కప్ వేసుకోండి. నేనైతే ఓన్లీ 1 కప్ నీళ్ళు వేస్తున్నాను. అండ్ గైస్, ఇవి నీట్గా బాయిల్ అవ్వాలి. అప్పుడు 1 కప్ షుగర్ వేసి బాగా స్టిర్ చేయాలి, బాగా మిక్స్ చేయాలి దీన్ని. సో గైస్, ఇది నీట్గా చక్కెర అంతా పాలలో మిక్స్ అయిపోయాక ఇందాక మనం సుజీ రవ్వ వేపుకున్నాం కదా, ఆ సుజీ రవ్వ కలుపుతూ పాలలో వేసేసుకోవాలి గైస్. ఇలా మెల్ల కలుపుతూ ఉండండి. అండ్ నెక్స్ట్ ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలి గైస్. నాట్ ఓన్లీ రెడ్, మీ కలర్ నచ్చిన కలర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి నీట్గా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి వేసుకొని ఒకసారి మళ్ళీ స్టిర్ చేయాలి. నీట్గా బాగా కలపాలి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు. సో గైస్, ఇది నీట్గా మిక్స్ అయ్యాక కొంచెం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా ఇలాచీ అండ్ షుగర్ పౌడర్ 2 టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఓకే, ఇప్పుడు కేసరి అంటే స్వీట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. సో గైస్, ఇప్పుడైతే పాలు మెల్లగా కేసరిని పీల్చుకున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ ఇందాక మనం వేపుకున్నాం కదా అవి వేసేసుకొని ఇంకా ఫుల్ మిక్స్ చేసేయాలి గైస్. ఫుల్ మిక్స్ చేసేసి ఇంకా కేసరి ఎండింగ్కి వచ్చింది. ఓకే, ఒకసారి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఓకే, ఇక మీకు వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మిక్స్ చేయాలి. ఒక 5-10 minutes తర్వాత చూస్తే ఇప్పుడు ఇలా ఉంటుంది. ఒకసారి నీట్గా మిక్స్ చేసుకొని దింపేయాలి. సో గైస్, ఇప్పుడైతే నీట్గా మిక్స్ అయిపోయింది. అండ్ ఒక చిన్న బౌల్లో వేసుకొని ఈ రవ్వ కేసరి వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది గైస్. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గైస్. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. బై బాయ్.